అర్ధరాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అంబటిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిని అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద కార్లను తగలబెట్టారు. అరెస్టైన అంబటి రాంబాబుపై పోలీసులు మరో 3 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నిన్న గుంటూరులో జరిగిన ఘటనపై పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే రోడ్డుపై కారు పార్కు చేయొద్దన్నందున దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పల్నాడులో మరో టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అంబటిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిని అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద కార్లను తగలబెట్టారు. అరెస్టైన అంబటి రాంబాబుపై పోలీసులు మరో 3 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నిన్న గుంటూరులో జరిగిన ఘటనపై పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే రోడ్డుపై కారు పార్కింగ్ చేయొద్దన్న దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పల్నాడులో మరో టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, అంబటి రాంబాబునైతే నిన్న రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచడం జరిగింది. అసలు అప్డేట్స్ ఏంటి? చూసుకుంటూ ఉంటే అంబటి రాంబాబు నిన్నటి రాత్రి నుంచి కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. రాత్రి హైటెన్షన్ వాతావరణంలో అయితే పోలీసులు ఆయన శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఉండే విధంగా చూసుకుంటా ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది. ఇది సిటీకి కొంచెం అవుట్కట్స్ దూరంలో ఉంటుంది. ఎవరిని కూడా ఈ దరిదాపు ప్రాంతాలకు అయితే రానివ్వకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే పెట్టారు. అయితే ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే రాత్రి నుంచి ఆయన అయితే ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటూ ఉంటే ఆయన్ని ఈ ఉదయం ఆయనకి మెడికల్ టెస్ట్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహిస్తారు. ఈ టెస్టులన్నీ పూర్తవగానే వారు న్యాయస్థానం ముందు అంబటి రాంబాబుని హాజరుపరిచే అవకాశం ఉంది. న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆయన హాజరుపరుస్తారు. న్యాయమూర్తిని పోలీసులు అయితే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఇక్కడ అడిగే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ పరిణామాలు ఇలా జరుగుతూ ఉంటే అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి కూడా నిన్నే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. హౌస్ మోషన్ పిటిషన్ అనేది ఈ ఆదివారం అనేది జడ్జి గారు పరీక్షించే అవకాశం ఉన్నది. దానిపై కూడా ముందుగానే తన భర్తకి ప్రాణహాని ఉంది కాబట్టి తనకి ఈ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి దీనిపైన న్యాయమూర్తిని అభ్యర్థించడం జరిగింది. న్యాయమూర్తి కానీ ఈ హౌస్ మోషన్ పిటిషన్ కానీ స్వీకరించి ఏదైనా తీర్పు కానీ వెలువడిస్తే ఇటు రిమాండ్ రిపోర్ట్ వర్సెస్ ఇటు న్యాయమూర్తి పోలీసుల న్యాయ సమీక్ష మధ్య పోరాటం అయితే సాగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అయితే గుంటూరు ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణానికి అయితే లోన్ తీసింది. ఇక్కడ ఈ చుట్టు పరిసర ప్రాంతాలు కానీ ఏదైతే అంబటి రాంబాబు నివాసం వద్ద కానీ 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. కొంతవరకు ఎక్కడా కూడా ఎవరిని గుమ్మిగొడనివ్వట్లేదు. రాత్రి కాడ చూసుకుంటా ఉంటే అంబటి రాంబాబుని పోలీసులు హౌస్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆయనతో పాటు ఉన్న మిగిలిన కార్యకర్తలు కూడా బయటికి పంపించే ప్రయత్నంలో అక్కడ ఉన్న టీడీపీకి చెందిన కార్యకర్తలు కానీ ఇంకా మరికొంతమంది సానుభూతి పరుల మధ్య వాగ్వాదం నెలకొండా ఉండే విధంగా అక్కడ నుంచి వారిని పంపించి వీరిని పంపించి కొంతవరకు అయితే పోలీసులు సామాన్యంగా ఆ ప్రాంతాన్ని అయితే ఖాళీ చేయించడం జరిగింది. ప్రతి విధానమైన విధానాన్ని
స్థానాన్ని ఇక్కడ పోలీసులు పరీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వెనకాలే చూడవచ్చు, నల్లపాడు పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడే అంబటి రాంబాబుకి అయితే ఉంచారు. ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలకు కొంతవరకు దూరంగా ఉంటుంది, ఈ ప్రాంత సిటీకి ఎవరు ఇక్కడ రానివ్వకుండా ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే ఈ ఉదయం అంబటి రాంబాబుని మరి గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత న్యాయమూర్తి మధ్య హాజరుపడటం, ఇవన్నీ కూడా పరిణామాలు జరగబోతున్నవి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రవీణ్. అర్ధరాత్రి మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అంబటిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిని అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద కార్లను తగలబెట్టారు. అరెస్టైన రాంబాబుపై పోలీసులు మరో 3 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నిన్న గుంటూరులో జరిగిన ఘటనపై పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే రోడ్డుపై కారు పార్కు చేయొద్దన్నందున దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐ రామకృష్ణ ఫిర్యాదు నేపథ్యంలో మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పల్నాడులో మరో టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? అనుచిత వ్యాఖ్యలపై ఒక టీడీపీ నేతల కార్యకర్తలు అయితే కావచ్చు, నిన్న అంబటి రాంబాబుని అయితే ఇక్కడ నల్లపాడ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. మరి ఇక్కడ చూసినట్లే అయితే గుంటూరు గోరంట్లో నిన్న జరిగిన ఫ్లెక్సీ వివాదంపై, తిరుమల ఫ్లెక్సీ వివాదంపై చోటు చేసుకున్న ఈ అనుమానాస్పద అదే వ్యాఖ్యలు ఏదైతే ఏకవచనం మాట్లాడినా అరెస్టు సమయంలో కోడిగుడ్లు టమాటాలతో ఆడి ఇంత దారుణమైతే అరెస్టు ఏ రాజకీయ నాయకుడికి అయి ఉండదు. మహిళలను బూతులు తిట్టే విధంగా తీసుకొచ్చినందుకు మహిళలు కూడా ఒక ఉద్రిక్త వాతావరణం వచ్చింది. ఇంటిగా తన నివాసం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందవచ్చు. ఏదైతే దమ్ముంటే రా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక ఏకవచనంతో మాట్లాడడంతో అంటే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అనుకోవచ్చు. అయితే నిన్న రాత్రి సమయంలో టీడీపీ అతను అంబటి రాంబాబు నివాసం దగ్గర అయితే ఒక రాళ్లతోటి, కర్రలతోటి వాళ్ళ ఇంటిపై దాడి జరిగినట్లయితే మనం లైవ్ విజువల్స్లోనే చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్లో లోపల ఇక్కడ కరెక్ట్గా మన లైవ్ విజువల్స్ లొకేషన్లో ఉన్నాం. ఇక్కడ నల్లపాడు ఈ అంబటి రాంబాబు అయితే ఇప్పటికీ చూసినట్లయితే 2 కేసులు నమోదు చేసినట్లయితే అయితే జరుగుతుంది. సొమాటోగా నమోదు చేసుకున్న కేసులు చూసుకున్నట్లయితే 126, 132, 196, 1 352, 351, 292 ఈ రెండు కేసులు అయితే నమోదు చేసినట్లయితే చేస్తుంది. ఇప్పుడు ఒక గుంటూరు మొత్తం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఈ అంబటి రాంబాబు మాజీ మంత్రి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఇంటి దగ్గర, తన నివాసం దగ్గర అయితే కావచ్చు. ఇప్పుడు ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారా అయితే అన్ని వేచి చూడాల్సి వస్తుంది. అయితే ఇది మొత్తం మీద ఏదో చూసుకున్నట్లయితే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని టీడీపీ తెలుగుదేశం కార్యకర్తలే అయితే నిన్న ఒక ఇంటి, తన నివాసం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం, నువ్వు తప్పుని ఒప్పుకోకుండా దమ్ముంటే రా అని చెప్పని ఏకొచ్చింది. అయినప్పటికీ తన ప్రెస్ మీట్లో కూడా నేను ఒక టీడీపీ తెలుగుదేశం కార్యకర్తలతో వాళ్ళు నోరు జారి పదాలు వాడడంతో నేను వారిని అనాల్సి వచ్చిందే కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అని ఉండకూడదు అని చెప్పేసానని వ్యాఖ్యానించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణ బాబు.